సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో అర్ధరాత్రి అదుపు తప్పిన రెయిన్బో ప్రైవేట్ ట్రావెల్ బస్ రహదారి పక్కనే ఉన్న పాడుబడిన ఇంట్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోకి రాగానే పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు తిప్పడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిన ఇంట్లోకి దూసుకు వెళ్లింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో కరెంటు వైర్లు తెగిపడి ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 2 ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రథమ చికిత్స చేయించి అనంతరం వేరే బస్సులో పంపించారు. అనుకుంటాము బైక్ బాగా కూడా వెళ్ళకపోతే